ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. 2024 జూన్ మాసంలోకి వచ్చేసి 6 మాసాలు కళ్ళు మూసుకొని తెలిసే లోపల దాటిపోయి, ఇందులో గత 2 మాసాల నుంచి మనకి ఎన్నికల హడావుడి, ఐపీఎల్ లాంటి హడావుడులు, అలాగే జూన్ మాసంలో కూడా మళ్ళీ మనకి వరల్డ్ కప్, మినీ వరల్డ్ కప్, సో ఇలాంటివన్నీ కూడా మనకి కాలాన్ని చాలా వేగంగా పరిగెడుతుంది. సో ఈ కాలం వేగంగా పరిగెడడంతో పాటుగా మన యువకుల్లో కూడా ఆర్థికమైనటువంటి క్రమశిక్షణ ఇంకా ఏర్పడితే బాగుంది. అంటే ఆ మధ్య మనం పేపర్లో చూస్తున్నాం, అంటే కొన్ని ప్రదేశాలలో, అంటే దాదాపు నాకు తెలిసి మే మంత్ సెకండ్ వీక్ ఫస్ట్ వీక్ అనుకుంటా, నేను ఈ గంజాయి సేవించి కొంతమందిని దౌర్జన్యాలకి దిగడం, కొన్ని షెడ్లను తగలబెట్టడం అనేది మనం భాగ్యనగరంలో దాని సంఘటనలు చూసాం. అంటే యువత కొంతమంది ఈ చెడు ప్రవర్తనలకు అలవాటు పడి నాశనాన్ని వారి నాశనం చేసుకోవడం, కొన్ని మత ఛాందసవాదుల యొక్క ప్రభావం మన మీద ఎక్కువగా ఉండడం, మన ధర్మాన్ని కించపరిచి నాశనం చేసేటువంటి శక్తులు ఎక్కువగా ఉండడం, దానివల్ల కూడా కొంతమందికి ఇబ్బంది కలుగుతుంది. నేను ఏ మతం దూషించట్లేదు, కానీ మన యొక్క ప్రవర్తనలో మన యువకులందరూ కూడా సమాజానికి ఉపయోగపడేటువంటి స్థితిలో ఉంటే మంచిదని నా భావం. అయితే మనకి ఇటువంటి దుశ్చర్యలు ఏం జరుగుతున్నాయంటే మన యొక్క నాయకుల యొక్క పోకడ సరిగా లేకపోవడం. ఎందుకంటే ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు ఈ మొదటి వారంలోనే జూన్ ఫలితాలలో దాదాపు మనకి మొదటి వారంలోనే, రెండో వారంలో ప్రారంభంలో ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా ఈ ఎన్నికలు పూర్తయి ప్రధాన ముఖ్యమంత్రులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయగలిగేటువంటి ఒక సమయం ఇది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ ఎన్నికలు ఎక్కువగా కులహాలంగా ఉంది కాబట్టి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యేటువంటి శుభతరుణం, కొన్ని ప్రాంతాల్లో ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయవచ్చు. అటువంటి శుభతరుణంలో మీరందరూ కూడా యువకుల మీద దృష్టి పెట్టండి అని చెప్పడం. అలాగే మనము నాయకుల యొక్క ఉచ్చులో పడి మనల్ని మనం కొట్టుకుంటూ తిట్టుకుంటూ, ఇది కరెక్ట్ కాదు. ఆ పార్టీ వాళ్ళ పిల్లల్ని ఈ పార్టీ వాళ్ళ పిల్లల్ని ఆ పార్టీ వాళ్ళు కొట్టడం, రాళ్లు విసిరేసుకోవడం. వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు సుఖంగా ఏసీ కుర్చీలలో సెక్యూరిటీతో ఉంటారు వాళ్ళు. కానీ మనము ఆ ఎన్నికల సమయంలో చేసే హడావడి, అంటే వాడిచ్చినటువంటి 1,10 లక్షలకు కక్కుర్తిపడి మన జీవితాన్ని తృణప్రాయం చేసుకుంటాం. అటువంటి వాటికి యువకులు దూరంగా ఉండండి. రాజకీయ రంగంలో ప్రభావం చూపాలి, యువత రాజకీయ రంగంలోకి వెళ్ళాలి, వద్దనట్లేదు, కానీ సత్సంప్రదాయాన్ని పాటించే ప్రయత్నం చేయాలి. అలాగే చాలా మంది వచ్చేసి మధ్య ఇద్దరు చెప్పిన విషయాలే మళ్ళీ చెప్తున్నాను, మంచి మాటలు. ఒకటంటే ఈ మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే చెడు స్నేహాలకి దూరంగా ఉండే ప్రయత్నం చేయడం, తప్పుడు మార్గంలో ఉన్నటువంటి వీడియోలు షేర్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మంచిది కాదు. అలాగే దయచేసి మీరందరూ కూడా పెద్దవారి యొక్క మాటలు శిరసావహించడం మంచిది. ఏదైనా శుభకార్యాలు జరుగుతున్నప్పుడు పెద్దవాళ్ళని అనుసరించడం మీకు శ్రేయోదాయకం, శుభదాయకంగా ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తించండి. అలాగే ఇప్పుడు అందరికీ కూడా కళాశాల ప్రవేశ, వీసా సంబంధమైనటువంటి హడావుళ్ళు అన్నీ కూడా కనబడుతున్నాయి కనుక మీరందరూ కూడా మంచి కళాశాలలో ప్రవేశాలు పొంది ఈ ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీలు వెళ్ళేవాళ్ళు, డిగ్రీలో నుంచి పీజీకి వెళ్ళేవాళ్ళు, అలాగే 10th నుంచి ఇంటర్మీడియట్ వెళ్ళేవాళ్ళు, శ్రద్ధ, ఏకాగ్రత. 10th అయిపోగానే కాల్ రెగ్రేసి నేను గొప్పోడిని అయిపోయినా, నేను దమ్ము కొట్టవచ్చు, నేను మందు కొట్టవచ్చు, డిగ్రీ అయిపోయిన తర్వాత నేను ఎవరైనా లవ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఇటువంటిది కాదు. నేను దేశానికి ఉపయోగపడబోతున్నాను, నా కుటుంబానికి మంచి పేరు తేబోతున్నాను అనేటువంటి భావనతో మీరు చదువులోకి వెళ్ళండి. ఆ చదువు సుసంపన్నమై మీ ఖ్యాతిని, కుటుంబ వృద్ధిని, సమాజ శ్రేయస్సుని తప్పకుండా పొందుకోండి. ఏదో సోది చెప్పాడు అనుకోకండి. ఇంత కూడా మనకి ప్రపంచంలో మన దేశం ఉన్నత స్థానం ఉండడానికి మనం చేసేటువంటి ఒక ప్రయత్నం. ఈ యువతులందరూ కూడా సమిష్టిగా చేసేటువంటి కృషి వల్లనే మన దేశం ఉన్నత స్థాయికి వెళ్తుంది. కాబట్టి మీరందరూ అటువంటి ప్రయోజనవంతమైన విద్యాభివృద్ధి పొందాలని, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందాలని, విదేశాల్లో కూడా మన భారతీయ జెండా రెపరెపలాడించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క కొత్త మాసం వర్షాలన్నీ కూడా తొందరగా పడుతున్నాయి. తప్పకుండా మనకి అంటే వర్షాకాలం ప్రారంభమవుతుంది. ఈ యొక్క చిరుజల్లుల ఆనందమయ జీవనంతో మీరందరూ కూడా సుఖశాంతులు, ఆనందాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇక మనం 12 రాశుల వారికి ఉన్నటువంటి ఫలితాలను తెలుసుకుందాం. ముందుగా అందరికీ నమస్కారం. 2024 జూన్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది? దాదాపు ఈ రాశి వారికి విశేషమైన రాజకార్యాలు ఎన్నో ఈ మాసంలో జరిగే అవకాశాలు, ఆకస్మిక ధనప్రాప్తి కూడా ఉంది వీరికి. అంటే ఆకస్మిక ధనప్రాప్తి అంటే లాటరీల వల్ల కావచ్చు, జూరం వల్ల కావచ్చు, ఒక 10 సంవత్సరాల క్రితం డబ్బు ఇచ్చుంటే ఆ డబ్బు తిరిగి రావచ్చు, లేదా ఆస్తి పంపకాలు అన్ని విషయాల్లో కూడా కోర్టులో ఏమైనా అంటే ఆగిపోయి ఉంటే ఈ మాసంలో తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభ పరిణామం. తప్పకుండా మీకు ఆస్తి పంపకాల అనుకూలత, కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చే అవకాశాలు. అయితే వీరికి 4వ వారంలో ఇటువంటి శుభవార్తలు ఉన్నాయి. మళ్ళీ ట్విస్ట్ ఇచ్చారేంటి స్వామి అంటే 4వ వారంలోనే అద్భుతమైనటువంటి శుభయోగాలు కనబడుతున్నాయి. మరి మొదటి వారంలో సామాన్య ఫలితాలు, 2వ వారంలో విపరీతమైనటువంటి వ్యతిరేక ఫలితాలు, 3వ వారంలో మళ్ళీ యావరేజ్ గానే ఉంది ఫలితాలు.
ఫలితాలు. 4వ వారమే అదృష్టవంతా కూడా, ఈ 3 వారాల అదృష్టవంతుడు 4వ వారంలో కనబడుతుంది మీకు. కాబట్టి 4వ వారం వరకు మీరు ఏదైనా శుభవార్త గురించి కానీ శుభకార్యము గురించి కానీ ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా 2వ వారంలో వచ్చే ప్రమాదం ఏమిటి అంటే ఈ వృషభ రాశి వంటి రాజకీయ నాయకులకి ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. అకస్మాత్తుగా 200-300 ఓట్ల తేడాతో, కొంతమంది అయితే 15 నుంచి 50 ఓట్ల మధ్యలో ఓటమి పాలయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. అది ఎంత బాధాకరం అంటే మళ్ళీ దాని గురించి కేసేసి 2వ పిటిషన్ ఇద్దాం, మళ్ళీ ఎలక్షన్ జరపాలన్నా కానీ ఎన్నికల కమిషన్ వారు ఒప్పుకోరు. కానీ ఓటమి మాత్రం అంగీకరించవలసిందే. అటువంటి బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ ఈ రాశి వారికి ఎక్కువ కనబడుతుంది. మరి ఏమో ఈ రాశి ఏ వారు ఉన్నో తెలియదు, ఏ ప్రధానమైనటువంటి నాయకులు ఉన్నారు మనకి తెలియదు. బట్ వృషభ రాశి వారికి ఉన్నటువంటి 2వ వార ఫలితం మాత్రం అలా ఇబ్బందికరం. అలాగే కొంతమంది మహాను తల్లులు అంటే ప్రభుత్వ అధికారిణులు లంచగొండలుగా పట్టుబడడం ఖాయం. కనీసం 4 ఈ రాశి వాళ్ళు జలమండలి, రెవెన్యూ, తహసీల్దార్ కార్యాలయంలోనూ అలాగే విద్యుత్ శాఖలో పనిచేసేటువంటి మహానుభావురాళ్లు లంచగొండలుగా పట్టుబడే అవకాశం కనబడుతుంది. ఇక పురుషులు కూడా వైద్య సంబంధమైన వాటిలో శాఖల్లో అలాగే న్యాయ శాఖలో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది లంచగొండలుగా పట్టుబడేటువంటి అవకాశం కనబడుతోంది. కాబట్టి ఈ వారంలో జాగ్రత్తగా ఉండండి. మిగతా వారం లంచం పుచ్చుకోవచ్చా అని అడగండి. మీరు ఏ రోజు ఏ రూపంలో తీసుకున్నా సరే బయటపడతాయి. ఈ 100 కోట్లు, 50 కోట్లు, 600 కోట్లు, 300 కోట్లు, కట్టలు మంచం కింద పెట్టినవి, గూట్లలో దాచిపెట్టినవి అన్ని కూడా బయటపడతాయి. ఎటువంటి ఇబ్బంది లేదండి. మీరు శాశ్వతంగా మీరు జైలుకి వెళ్ళడం ఖాయం. ఎందుకంటే 1, 2, 3, 10 సార్లు మీకు హెచ్చరించారు, అయినా మీరు వెనుకడుగు వేశారు. మమ్మల్ని ఓడబట్టుకుంటాళ్లే, అధికార పార్టీ మాకు పక్కన ఉంది అనుకుంటారు. కానీ తప్పకుండా మీరు ఏ పార్టీ అయినా సరే లోపలికి వెళ్ళడం ఖాయంగా కనబడుతోంది. జాగ్రత్త. అలాగే విద్యార్థులు 2వ వారంలో ఏమైనా పరీక్షలు ఉంటాయి అంటే అకాడమిక్ పరీక్షలు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కళాశాలలు, పాఠశాలలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి పెద్దగా ఇప్పుడు అకాడమిక్ పరీక్షలు లేకపోవచ్చు. కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఉన్నా, ఏదైనా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ లాంటివి ఉన్నా వాటిల్లో అధిక శ్రద్ధ పెడితేనే లాభం, లేదా మీరు అనుత్తీర్ణులు అవ్వడం ఖాయం. 2వ వారంలో పరీక్షలు ఉన్నవారు ఈ రాశి వారు తీవ్రమైనటువంటి కొంచెం చెప్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఈ రాజకీయ నాయకుడు పార్టీ మారిన తర్వాత ముందు రోజు ఏమో 1 నిమిషం లేట్ అయితే ఏమవుతాయా, 2 నిమిషాలు టైం ఇవ్వరు అంటారు. అదే వ్యక్తి ఇంకో పార్టీలోకి వెళ్ళి ముందు రోజు వెళ్ళి చూసుకోలేరా, 10 నిమిషాల ముందే వెళ్ళి మనం అక్కడ గంటసేపు ముందే ఉండలేమా అంటారు. కాబట్టి ఈ రాజకీయ నాయకుల మాటలు నమ్మకండి. కాస్త మీరు మాత్రమే జాగ్రత్తగా ఉండండి. మనం ముందుగానే ఒక అరగంట ముందు మన కళాశాలకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. అది మన బాధ్యత. మనము రాయబెట్టిన పరీక్ష కాబట్టి మీ పరీక్షకి అటువంటి పరీక్షలు ఉంటే ముందే వెళ్ళండి. అలాగే ఈ పోటీ పరీక్షలు ఇంకొకరితో రాయిస్తే మాత్రం మీరు కృష్ణ జన్మస్థానానికి వెళ్తారు, మీ పరీక్ష రాసిన వాడు కూడా కృష్ణ జన్మస్థానానికి వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అటువంటి వాటి నుండి మీ పరీక్షలు మీరే రాయండి, బాగుంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగంలో లాభాలు. మొదటి వారంలో 3వ వారంలో సామాన్య ఫలితాలైన ఉద్యోగ బాధ్యతలు, అనుకూలత, శ్రమ ఉన్న ఆధిక్యత ఉంటుంది. బాగా పై అధికారుల మన్ననలు పొందుకుంటారు. 4వ వారంలో ప్రమోషను, ఇంక్రిమెంటు, అనుకున్న చోటికి బదిలీలు పొందుకునే అవకాశం. విద్యార్థులు కూడా అద్భుతమైనటువంటి విద్యాభివృద్ధి. తప్పకుండా మీరు విద్యల్లో 1, 3, 4 వారాలు రాసే పరీక్షల్లో విజయం ఖాయం. 4వ వారంలో అయితే మీరు సునాయాసమైన విజయం సాధిస్తారు. అంటే మీరు రాసినటువంటి సమాధానం తప్పకుండా పూర్తిగా కరెక్ట్ అవుతుంది. దానివల్ల మీరు మంచి మార్కులు సాధిస్తారు. అత్యుత్తమ స్థాయిలో మీరు ర్యాంక్ సాధించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే గ్రూప్స్ కానీ ఇతరత్ర ఏమైనా పరీక్షలు కానీ మీరు రాయగలిగితే ఆ పరీక్షల్లో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల 4వ వారం అద్భుతం. 1, 3 వారాల్లో సామాన్య ఫలితాలు ఉన్నాయి. జాగ్రత్త ఉండండి. ఎక్కువ పెట్టుబడి పెట్టకండి. అలాగే లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి 2వ వారం. అలాగే సీనియర్ సిటిజన్స్, మహిళా అలాగే నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారులు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారి, జ్యోతిష్య పండితులకి ఈ మాసం మొత్తం కూడా అనుకూలంగానే ఉంటుంది. ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే బయట పనులు ఏం లేవు కదా. కాస్త మీ యొక్క విద్యను నెమరు వేసుకునే ప్రయత్నంలో ఉంటారు. తప్పకుండా మీ విద్యలో అంటే మంచి పదును పెట్టుకోవడం, పునరావృత్తి అంటారు వాటి, అంటే మళ్ళీ ఆవృత్తులు చేసుకోవడం, ఏదైనా కొత్త చదువుకోవడం, మంత్రాల్ని మళ్ళీ గట్టిగా వల్లించడం లాంటి చేసుకోవడం వల్ల మీరు గౌరవము, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు, సన్మార్గంలో వెళ్ళడం, సత్సంగత్వంలో పాలు పంచుకోవడం లాంటివన్నీ ఉన్నాయి. తప్పకుండా మీకు అభివృద్ధి కూడా బాగా ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులతో అనుకూలమైన శుభయోగాలు, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాల సమస్యపోయే అవకాశం, విదేశాల్లో స్వదేశాల్లో కూడా నూతన ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం. ఇక ఉద్యోగస్తులకి, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి విదేశాల్లో కూడా ఉద్యోగ లాభం. అంటే తప్పనిసరిగా మీకు అనుకున్నటువంటి వీసా సౌలభ్యం, గ్రీన్ కార్డు కానీ PR కానీ పొందుకునే అవకాశం. ఉద్యోగంలో కూడా ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి బదిలీ విదేశాల్లో తప్పకుండా కనబడుతుంది. అలాగే భార్యాభర్తలిద్దరు కూడా ఒకే చోట ఉద్యోగం వచ్చే అవకాశం. విదేశాల్లో అనుకూలంగా ఉంది. స్వదేశంలో కూడా బ్యాంకింగ్ సెక్టార్లో కానీ అలాగే వాణిజ్య పన్నుల శాఖలు పనిచేసేటువంటి భార్యాభర్తలకి, ఉపాధ్యాయులు కూడా ఒకే చోట ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అటువంటి మార్పు కూడా మీకు ప్రభుత్వం వారు, ప్రైవేట్ సెక్టార్లో చేసేవారు కనబడుతుంది. తప్పకుండా ఒకే దగ్గర ఉద్యోగాన్ని చేస్తారు. ఆరోగ్య విషయంలో అనుకూలమైన శుభయోగం. శస్త్రచికిత్సలు ఏమైనా ఉంటే మాత్రం మీరు 2వ వారంలో ఏర్పాటు చేసుకోకండి.
ఒకటో వారం లేదా 4వ వారం ఏర్పాటు చేసుకోండి. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తవుతుంది. 2వ వారం చేసుకుంటే మరొక్కసారి మళ్ళీ శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం వస్తుంది కాబట్టి వాటికి దూరంగా ఉండండి. అలాగే సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభంగా చెప్పవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభం. రైతన్నలకి పంట సానుకూలత, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మేని వ్యాపార లాభాలు. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టంగా చెప్పబడుతోంది. పుస్తక క్రయ విక్రయాల వ్యాపారం కూడా లాభాలు పొందుకునే అవకాశం. అలాగే అనుకున్న చోట ఉద్యోగాల బదిలీలు పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగాన్ని పర్మనెంట్ చేసుకునే అవకాశం. రాజకీయ రంగంలో కూడా మిగిలిన వారాల లాభం. సరే, 2వ వారంలో వచ్చేటువంటి ఎలక్షన్స్లో ఓడిపోయినా 3వ వారంలో మీకు ఏదైనా అంటే కొత్తగా నామినేట్ పోస్టు లభించే అవకాశం ఉంది. 4వ వారంలో అటువంటి అదృష్టం కూడా ఉంది. ఎందుకంటే ప్రతిపక్షంలోంచి మిత్రపక్షంలోకి మారడం, ఎందుకంటే అనుకున్నటువంటి అధికార పక్షంలోకి మారడం వల్ల ఏదైనా నామినేటెడ్ పోస్టు మీకు హామీ ఇచ్చే అవకాశం. 4వ వారంలో అటువంటి శుభవార్త కూడా వింటారు. ఎందుకంటే నియోజకవర్గ ప్రజలు మీ మీద చాలా ఉత్సుకతగా ఉంటారు కాబట్టి తప్పకుండా మీరు అధికార పక్షంలో వెళ్ళడం, అక్కడ తప్పకుండా మీకు ఏదైనా ఒక రకమైనటువంటి పీఠం దక్కే అవకాశం కూడా కనపడుతుంది. అలాగే భార్యాభర్తల మైత్రి, ఇక ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటే సూచన ఉన్నాయి. 4వ వారంలో మాత్రమే ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే మీరు 4వ వారంలో చూస్తారు. అలాగే 1వ వారంలో 3వ వారంలో ఏదైనా దేవాలయ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో కానీ, లేదా తప్పనిసరిగా మీరు ఏదైనా తీర్థయాత్ర కానీ, ఏదైనా విదేశాల యాత్ర కానీ చేసే అవకాశాలు కూడా బలం కనబడుతున్నాయి. తప్పకుండా ఆర్థిక ఆనంద, ఐశ్వర్య, శుభయోగాల పరంపర పొందుకునే అవకాశం బలం కనబడుతోంది. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు శుభమయమైన జీవనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.